నామానికి మహిమ కలుగుగాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని కూడా తలుస్తున్నాను. 5వ నేషనల్ బైబిల్ సెమినార్కు మీరందరూ ప్రయాసంతో, భారముతో దేవుని మాటలు వినాలని ఆసక్తితో ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఉన్నారు. అందరి బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఇప్పటి నుంచి చివరి రోజు వరకు ఇదే ఆసక్తిని కనపరచాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఈ 7 రోజులు మీతో మాట్లాడబోతున్నాడు. మీ జీవితాలలో ప్రశ్నలుగా మిగిలిపోయినటువంటి వాటికి సమాధానాలు కూడా ఈ 7 రోజులు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనమందరము దేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరం క్షేమంగా పూర్తి చేసుకుని 2026వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఇక నేషనల్ బైబిల్ సెమినార్లో మనమందరము కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను బట్టి ఈ ప్రదేశంలో కూర్చోగలిగాము. అందుకు దేవునికి స్తుతి కలుగును గాక. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, దైవజనులకు నా వందనములు. అలాగే చక్కగా ఈ 7 రోజుల పాటు సంగీతాన్ని అందించడానికి వచ్చినటువంటి సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ, ఇక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. నేషనల్ బైబిల్ సెమినార్ 5వ సంవత్సరంలో ప్రభువా మేమందరము ఈ స్థలములో మీ మహాకృపను బట్టి వచ్చాము. ఈరోజు మొదలుకుని ప్రభువా మరలా చివరి రోజు వరకు ఏమాత్రం మేము అలసిపోకుండా మీ మాటలు వినడానికి మా హృదయాలను ప్రభువా తెరచి ఆ మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకుని ఈరోజు మొదలుకొని ప్రభువా మా జీవితాంతం వరకు దేవా ఈ మాటలు ఎప్పుడు చెరగిపోనివ్వకుండా దేవా మా హృదయాలను కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపజేయండి. ఈ ఫలింపే మా జీవితాల్లో ఒక మహావృక్షంగా మారడానికి మీ కృప చూపించండి. రాబోతున్న నీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్షేమంగా ఈ యొక్క ప్రదేశానికి చేర్చండి. ఇప్పటికే వచ్చినటువంటి నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చక్కని మాటలు వినడానికి కృపను అనుగ్రహించండి. లైవ్ చూస్తున్న వారిని, అలాగే దేవా రాబోతున్న సేవకులను అందరిని మీ చేతులుగా అప్పించుకుంటూ సహాయం దయచేయమని ఈ సమయంలో ప్రభువా నన్ను మరుగుపరిచి దేవా మీ మాటలు మీ పిల్లలకు తెలియజేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనంతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఒక ప్రశ్న. ఎప్పుడు కూడా నేను వాక్యం చెప్పే ముందు ప్రశ్న అడగడం నాకు ఇష్టం. మీ అందరూ చదువుకున్నారని నేను భావిస్తున్నాను. మీ అందరూ మీ చదువుకున్న రోజులలో లేదా ఇప్పటికీ చదువుతున్న వారిలో ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా? నా ప్రశ్న, పరీక్షలు రాస్తున్నారా? పరీక్షలు రాస్తున్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. పరీక్షలు ఇప్పుడు రాస్తున్నవారు ఎక్కడో 3-4 కనిపిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు పరీక్షలు రాశారా? వారి చేతులు ఎత్తండి. 1వ తరగతిలో కానీ, 2వ తరగతిలో కానీ, 3వ తరగతిలో కానీ, 4వ తరగతిలో కానీ ఆ పరీక్షల్లో మార్కులు మార్చిన వారి చేతులు ఎత్తండి. 0 వచ్చినప్పుడు దాని పక్కన 5 వేయడం, 0 వచ్చినప్పుడు దాని పక్కన 7 చేసి నాన్నకు చూపించడం, అంటే 70 అని చెప్పి. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రెస్ కార్డు దిద్దిన వారి చేతులు ఎత్తండి. అంటే మనందరికీ పరీక్షలు రాసే అలవాటు ఉంది. మన కళ్ళతో ఒక పేపర్ మీద పెన్ను పెట్టి పరీక్షలు రాసినటువంటి అనుభవం మనకుంది. పరీక్షలు అనేసరికి కొంతమందికి భయం, కొంతమంది కొన్ని సబ్జెక్టులు వీక్ ఉంటారు. సోషల్ బాగా రాసినంతగా మ్యాథమెటిక్స్ రాయలేరు. ఇంగ్లీష్ అంటే మరీ 1-2 కొంతమందికి.
మ్యాథమెటిక్స్లో మరలా కొన్ని లెక్కలు టఫ్గా ఉంటాయి. ఏది ఏమైనప్పుడు కూడా సబ్జెక్ట్స్ అంటే ఒక సబ్జెక్ట్లో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఒక సబ్జెక్ట్లో మనకి తక్కువ మార్కులు వస్తాయి. ఎందుకనంటే సబ్జెక్ట్ టఫ్గా ఉంటాయి కనుక, దాంట్లో మనం బలహీనలు కనుక. కొంతమంది మ్యాథమెటిక్స్లో బలహీనలు అవుతారు, కొంతమంది ఇంగ్లీష్లో బలహీనలు అవుతారు, కొంతమంది తెలుగులో కూడా బలహీనలు. నేటి కాలంలో పిల్లలకి తెలుగు రావడం లేదు. తెలుగులో చూడండి, ఒకప్పుడు తెలుగులో 100కి 90 వచ్చేసి, లెక్కల్లో 36. కానీ ఇప్పుడు తెలుగులో 36, లెక్కల్లో 100కు 100 రివర్స్ అయ్యింది. ఏది ఏమైనప్పటికీ మనందరికీ కూడా ఏం అలవాటు ఉంది? పరీక్షలు రాసిన అనుభవం ఉంది. ఇప్పటికీ రాస్తున్న వారు కూడా ఒక అనుభవం ఉంది. మొత్తానికి పరీక్షలు రాసే అనుభవం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది మ్యాక్సిమం. అయితే మన జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. మన జీవితంలో దేవుడు పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయంటే, మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలోనే పరీక్ష పెడతాడు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలోనే పరీక్ష పెడతాడు. దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మనము ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలోనే దేవుడు పరీక్ష పెడతాడు. అందుకే మనం ఏ విషయంలో బలహీనమో ఆ సబ్జెక్టే బాగా మనం పెంచుకోవాలి. బైబిల్లో కొంతమంది వ్యక్తుల లేదా భక్తుల జీవితాల్లో పరీక్షలు పెట్టాడు. ఆ భక్తుల జీవితాల యొక్క ఆ విధానాన్ని చూసినప్పుడు ఆ పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు ఏంటి ఇప్పుడు చూద్దాం. మీరు అనుకోవచ్చు, ఇదేంటండి 7 రోజులు అయిన తర్వాత చివరి రోజు ఎవరైనా పరీక్షలు పెడతారు, మీరు మొదటి రోజు ప్రారంభించేసే పరీక్షలు ఇంకా మేమేం వినలేదు, కనీసం మొదటి వర్తమానం కూడా అవ్వలేదు, మొదటి వర్తమానం అయిన తర్వాత పెట్టినా బాగుండు, మొదటి వర్తమానానికి ముందే పరీక్షలు అంటున్నారు ఏంటంటే భయపడకండి. మీ చేతికి పెన్ ఇవ్వం, మీ చేతికి పేపర్ ఇవ్వం. కానీ బైబిల్లో ఉన్న భక్తులు ఎలా పరీక్షలు రాస్తారో ఆ పరీక్షలకు వారికి వచ్చిన మార్కులు ఏంటో తెలిస్తే మనం పరీక్షలు ఎలా రాయాలి, మనం ఎలా మార్కులు సంపాదించాలో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒక్కొక్క పరీక్ష ఏంటంటే. పరీక్ష అయితే ఒకటే, కానీ సబ్జెక్టులు వేరు. దేవుని యొక్క విధానం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పరీక్ష ఎప్పుడు ఒకలాగే పెడతాడు, కానీ సబ్జెక్టులు మారుస్తాడు. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తాడు. మనము 10th క్లాస్కి వచ్చిన తర్వాత 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? ఎన్ని సబ్జెక్టులు? 6 కదా, 7 ఇప్పుడు ఎన్ఎస్ ఫిజిక్స్ విడదీస్తే. ఓకే, ఎన్ఎస్ అన్న ఫిజిక్స్ అని మొత్తం సైన్సే కదా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ 6 లేదా 7 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు దేవుడు మనకు పెట్టేది ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు, హిందీ కాదు, మ్యాథమెటిక్స్ కాదు. భక్తులు పెట్టిన పరీక్షలు కూడా అవేమీ కావు. మరి ఏంటి పరీక్షలు అనంటే, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలు ఏంటనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. చూసారా, ఇక సందర్భం ఏంటంటే అబ్రహాముకి పెట్టాడు పరీక్ష. ఏంటి పరీక్ష లేదా ఏంటి సబ్జెక్ట్ అంటే, ధనం విషయంలో ఎగ్జామ్ పెడితే ఆ సబ్జెక్ట్లో ఆయనకు వచ్చిన మార్కులు ఎన్నో ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకీ జరుగుతున్న సందర్భం ఏంటో మనకు తెలియాలి. ఒక వచనం ముందు ఒక వచనం తర్వాత సందర్భం ఏంటో మనకు తెలియాలి. అబ్రహాం బంధువు లోతుని ఆ సొదొమరాజు చెరపట్టి తీసుకెళ్ళిపోయాడు, ఆస్తి అంతటిని లాక్కెళ్ళిపోయాడు. అబ్రహాము 318 మంది తన సేవకులతో యుద్ధానికి వెళ్ళి సొదొమరాజు మీద యుద్ధం చేసి గెలిచిన తర్వాత అబ్రహాంకి ఈ సొదొమరాజు అన్నాడు ఒక గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. ఎలాంటి గొప్ప ఆఫర్ అంటే, ఇదిగో ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, ధనవంతా నువ్వు అనుభవించు, ధనవంతా నువ్వు తీసేసుకొని అబ్రహాంకి ఒక గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఎంత గొప్ప ఆఫర్ అంటే, ఆస్తిని తీసుకో, డబ్బు తీసుకో అని గొప్ప ఆఫర్. మనకు ఎవరైనా సెమినార్కి వస్తున్నాం కదా, రామేశ్వరపేట సెంటర్లో కాసి, ఈ సెమినార్కి వెళ్ళకండి మీకు 1000 రూపాయలు ఇస్తారంటే మీరు ఏం చేస్తారు? ఓ 10,000 ఇస్తాను సెమినార్కి వెళ్ళకండి అని ఎవరైనా రామేశ్వరపేట సెంటర్లో మీకు ఆఫర్ ఇస్తే మీరు ఏం చేస్తారు? 10,000 ఇస్తానంటే ఈ రోజు మానేసి రేపు ఖచ్చితంగా రావచ్చేమో, ఎందుకంటే 10,000 వస్తాయి కదా. ఎలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురవుతాయి? చర్చి మన ఆదివారం నీకు 2,000 కలిసి వస్తుంది.
ఆదివారం చర్చి మానే నీకు ఒక 5,000 వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే డబ్బు వైపే మగ్గు చూపిస్తాం, ధనం వైపే మన యొక్క చూపు ఉంటుంది. అబ్రహాము కూడా ఒక గొప్ప ఆఫర్ వచ్చింది. రాజు ఆఫర్ ఇచ్చాడంటే చిన్న విషయం కాదు, ఎందుకంటే సామాన్యుడు కాదు తక్కువ ఇవ్వడానికి. ఒక రాజు గొప్ప ఆఫర్ ఇచ్చాడంటే రాజు దగ్గర వజ్రాలు ఉంటాయి, వడీరియాలు ఉంటాయి, బంగారం ఉంటుంది. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి అన్నీ ఇస్తాను అన్నాడు. అలాంటి ఆఫర్ని అబ్రహాము వెంటనే తీసుకోవాలి, కానీ అబ్రహాం తీసుకోడు. అబ్రహాముకి ధనం అనే సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే కనీసం నూలు పోగైనా చెప్పులు వారైనా కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఒక గొప్ప ఆఫర్ని తిరస్కరించాడు. రాజు ఇస్తున్నటువంటి ఇస్తానన్నటువంటి ఆ ధనాన్ని వద్దన్నాడు, బంగారాన్ని వద్దన్నాడు. ఆఫర్ని తిరస్కరించి కనీసం నీ దగ్గర ఉన్నటువంటి ఒక నూలు పోగైనా ఒక చెప్పులు వారైనా నాకేమీ వద్దు, ఒకవేళ నువ్వు ఇచ్చి ఏమంటావు తెలుసా, అబ్రహామును ఆ రోజు నేనే ధనవంతుని చేశానని నువ్వు చెప్పుకుంటావు. అలా చెప్పుకున్నటువంటి స్థితిని నీకు కల్పించను. ఎందుకంటే జీవము లేని డబ్బు నీ దగ్గర ఉన్నది, జీవము లేని బంగారం, బంగారానికి జీవం లేదు, ధనానికి జీవం లేదు. జీవం లేని బంగారానికి అబ్రహాముకి ధనం విషయంలో ఆ సబ్జెక్టులో పరీక్ష పెడితే ఎన్ని మార్కులు వచ్చాయి? ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కి 100%. ప్రభుత్వం మనకి పాస్ మార్క్ పెడుతుంది. 100కి ఎన్ని మార్కులు రావాలని? 35 కదా, 35 మార్క్స్ వస్తే పాస్. ప్రభుత్వం అంటుంది 35 మార్కులు వస్తే నువ్వు పాస్ అని, కానీ దేవుడు అంటున్నాడు 35 కాదు 100కి 100 రావాలని. అబ్రహాముకి ధనం అనే విషయంలో ఆ సబ్జెక్ట్ విషయంలో పరీక్ష పెడితే ఎన్ని మార్కులు వచ్చాయంటే 100కి 100%, 100కి 100 వచ్చేసింది. అంటే ఈజ్ ద నెంబర్ 1 ర్యాంకర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంకర్ ఎవరంటే అబ్రహాం, ఈ సబ్జెక్ట్లో, ధనం అనే సబ్జెక్ట్లో. ఈరోజు ఆస్తి కోసం ఎన్ని కొట్లాట్లు. ఒకే కుటుంబంలో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి అయినటువంటి ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాట. ఆస్తి కోసం తల్లిదండ్రులకి గెంజేయలేని పరిస్థితి ఈరోజు. ఆస్తి కోసం తల్లిదండ్రులు బ్రతికుండగానే వారితో దొంగ సంతకాలు చేసుకున్నటువంటి స్థితి ఉందా లేదా? ఆస్తి కోసం తల్లిదండ్రులను విడిచేసి ఎక్కడో వృద్ధాశ్రమంలో జాయిన్ చేయిస్తూ వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకున్నటువంటి ఎంతోమంది కుమార్తెలు కూడా ఉన్నారు కదా ఆస్తి కోసం. ఆ ఆస్తి బైబిల్ చెప్తుంది, రాడికల్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? సమస్త కీడులకు మూలం ధనం. అలాంటి ధనము అబ్రహాం దగ్గర వచ్చేసరికి అబ్రహాం అంటున్నాడు, నాకు ఏమి వద్దు, కనీసం నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు వద్దని. ఏం తిరస్కరించాడు? ధనాన్ని తిరస్కరించాడు. అంటే ధనం విషయంలో దేవుడు అబ్రహాంకి వచ్చిన మార్కులన్నీ 100కి 100. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వేరే వ్యక్తికి. ఎవరనంటే మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. ఇప్పుడు మోషేకి మరొక సబ్జెక్టు. అబ్రహాంకి ఏ విషయంలో? ధనం. మోషేకి ఎక్స్పెక్ట్ చేయండి, అధికారం, ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు. ఎక్కడుంది ఐగుప్తు? ఈజిప్ట్ తెలుసు కదా. ఐగుప్తు అంటే ఈజిప్ట్ సింహాసనం. అంటే ఈజిప్ట్ మీద కూర్చోవాలంటే, ఈజిప్ట్ అంటే ఒక చిన్న కంట్రీ కాదు అది. ఇప్పుడు ఈ యొక్క దేశాలలో కల్లా అగ్రరాజ్యంగా పేరు పొందుతున్నటువంటి దేశం అమెరికా దేశం. అమెరికా అనేది ఎంత గొప్ప రాజ్యం అంటే ఇప్పుడు వాళ్ళు 2050లో ఉన్నారు. అంటే టెక్నాలజీ పరంగా మనం ఇంకా 2026లో ఉన్నాం. వాళ్ళు 2050 అనగా అంత టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు. ఏంటి టెక్నాలజీ? ఇంటర్నెట్ అక్కడి నుంచి వచ్చింది, గూగుల్ అక్కడి నుంచి వచ్చింది, ఏఐ అక్కడి నుంచి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఒక అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా నేవీ సంబంధించి, ఎయిర్ఫోర్స్ సంబంధించి, సైనికులకు సంబంధించి ఏదైనా అన్నిటిలో ఒక వినూత్నంగా ఇన్నోవేషన్ క్రియేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? అమెరికాలో. డబ్బుల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఏదైనా గమనించండి, అన్నీ కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ప్రతిదీ కూడా అమెరికాలో పుట్టిందే. అమెరికా అనగానే అగ్రరాజ్యం. వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వినూత్న పద్ధతులు వేరే వారి దగ్గర ఉండవు. వారి యొక్క టెక్నాలజీ ఇంకా మన భారతదేశానికి రావాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది.
అంటే మనం 2050కి వెళ్తే వాళ్ళు 2075లోకి వెళ్ళిపోతారు. అంత టెక్నాలజీ అమెరికాలో. మరి ఐగుప్తు కూడా ఒకప్పుడు అదే పద్ధతి. ఐగుప్తు అంటే చూడండి పిరమిడ్లు చూడండి గిజా పిరమిడ్ లాంటివంటి ప్రపంచంలో వింత అది. ఆ వింత గలైనటువంటి పిరమిడ్లు అక్కడే ఉన్నాయి. తర్వాత అత్యంత పురాతనమైనటువంటి నాగరికత ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ నాగరికతలు అక్కడే పుట్టాయి. అంత గొప్ప ఐగుప్తు రాజ్యానికి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎవరిని వరించబోతుందంటే మోషేని. అయితే ఒక కండిషన్ అప్లై చేస్తారు. ఏంటంటే మోషే ఒక మాట ఒప్పుకోవాలి. ఏంటి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవాలి. ఇది మోషేకి ఎంత గొప్ప ఆఫర్ అంటే ఒక సింహాసనం మీద కూర్చోవడం అంటే చిన్న ఆఫరా చెప్పండి? మీలో ఎవరికైనా మీరు సంతకం పెట్టండి చాలు, ఎంపీ పోస్ట్ ఉంది రెడీగా, నామినేటెడ్ పోస్ట్ ఉంది, మీరు సంతకం పెడితే చాలు ఎంపీ అయిపోతారంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఇందులో? ఎంపీ ఖచ్చితంగా. అంతెందుకు ఎంపీ అవసరం లేదు, ఒక సర్పంచ్ పదవి మీకు ఇస్తాము, ఎటువంటి ఓట్ల ఎలక్షన్ లేదు, డైరెక్ట్గా ప్రజలందరూ ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకుంటారని ఎవరైనా అనుకుంటే, ఎవరైనా చెబితే వెంటనే మనం మొగ్గు చూపుతామా లేదా? చిన్న అధికారం కోసం, కౌన్సిలర్ పోస్ట్ కోసం, వార్డు మెంబర్ కోసం, ఈరోజు పదవుల కోసం కొట్టుకునేవారు లేదా? పదవుల కోసం ఈరోజు రోడ్లు ఎక్కినోళ్ళు లేరా? పదవుల కోసం ఈరోజు ధర్నాలు చేసేవారు లేరా? అలాంటిది ఐగుప్తు సింహాసనానికి ఒక రాజు అవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా, ఒక అధ్యక్షుడు అవ్వడం చిన్న విషయం కాదు కదా. మరి అలాంటి అధ్యక్ష పదవిని ఎందుకు మోషే వదులుకున్నాడు? ఎబ్రీ 11:24 అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, అలాంటి అధికారం వద్దనుకుని, అలాంటి సింహాసనాన్ని వద్దనుకుని ఎవరితో, ఏ ప్రజలతో ఉండడానికి ఇష్టపడ్డాడంటే ఇశ్రాయేలు ప్రజలతో అరణ్యంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అరణ్యంలో ఏముంటుంది? కనీసం కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు. అరణ్యంలో ఏముంటుంది? ఏమీ ఉండదు అరణ్యంలో. పైగా ఆ ఇశ్రాయేలు ఏం తింటారు? చేదుకూరలు తింటారు. చేదుకూరలు. రాజులు ఎప్పుడైనా చేదుకూరలు తింటారా? రాజులు అనగానే పంచపక్ష పరమాన్నాలు తింటారు. అలాంటి పంచపక్ష పరమాన్నాలన్నీ వదులుకొని వారితో పాటు ఉండి, వారితో పాటు చేదుకూరలు తినడానికి, వారితో పాటు ఎండలో ఎండి, వానలో తడిసి, మంచులో నాని, ఇలాంటి విధానాన్ని మోషే ఎన్నుకున్నాడు. చూసారా? అంటే అధికార విషయంలో ఆ సబ్జెక్టులో మోషేకి పరీక్ష పెడితే మోషే గారికి వచ్చిన మార్కులు ఎన్ని? 100కి 100 మార్కులు. మనకి ఎన్ని వస్తాయి? కనీసం 35 కూడా రావు. మనకి ఎన్ని వస్తాయి? 100కి 0. అధికారం కోసం, పదవుల కోసం ఈరోజు బయట ఉన్న వారికంటే సంఘంలోనే ఎక్కువ మంది కొట్టుకుంటున్నారు. ట్రెజరర్ పోస్ట్ నాకే కావాలంటున్నారు కొంతమంది. ఎందుకు? ట్రెజరర్ అనగానే మనీ మేక్స్ ఎవ్రీథింగ్. నవేడేస్ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. ఆలోచించేయండి. ఈరోజు పదవుల కోసం కొట్టుకున్నవారు ఉన్నారు. అలాంటి గొప్ప పదవి, అధికారం మోసేకి ఇస్తానంటే మోసే ఏం చేశాడు? వద్దని తిరస్కరించి ఆ సబ్జెక్టులో అతనికి వచ్చిన మార్కులు 100కి 100%, 100కి 100. దేవుడు ఈ సబ్జెక్టులో పరీక్ష పెడితే మోసే దేవుడిని గెలిపించాడు. మూడో సబ్జెక్ట్ యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ యోబు గారికి మరొక సబ్జెక్టు. అబ్రహాం గారికి ఏ సబ్జెక్టు చెప్పాలందరూ? ధనము. మోషే గారికి ఏ సబ్జెక్టు? అధికారము. యోబు గారికి ఏ సబ్జెక్ట్ అనుకున్నారు? భక్తి. భక్తికి క్యారా పడ్రాస్ యోబు గారే. ఎందుకనంటే యోబు గారంట ఈ సంగతులలో ఏ సంగతులు, ఎందుకు ఏం జరిగింది యోబు గారి జీవితంలో ఒకసారి మనం ఆలోచిస్తే, యోబు గారు ధనవంతుడు, ఊజు దేశానికి. ఆయనకి 10 మంది పిల్లలు, ఎడ్ల మందలు ఉన్నాయి, ఒంటి మందలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి, లెక్కలేనంత ఆస్తి యోబు గారి దగ్గర ఉంది. ఒకరోజు సాతాను పరీక్షిస్తానన్నప్పుడు దేవుడు పరిపేశనిస్తే సాతాను యోబును శోధించినప్పుడు చూడండి ఎలా శోధించింది. అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది. ఎడ్లు ఒకరోజే, ఒక గంటలో మొత్తం స్మాష్. అతనికి ఉన్నటువంటి ఆస్తి తరతరాలు కూర్చున్నా తరగదు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఒక గంటలో మొత్తం కనుమరైపోయింది. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. ఒంటి మందలు చచ్చిపోయాయి, గొర్రె మందలు పట్టుకుపోయారు, మేక మందలు పోయాయి, గాడిద మందలు అన్నీ హీరో స్థాయిలో ఉన్నవాడు జీరో అయిపోయాడు. చేతిలో ఏమీ లేదు. పైగా అతని శరీరం మీద రోగం వచ్చింది, చర్మం. భార్య మానసిక పరిస్థితి బాగలేదు. ఆ యొక్క ఆస్తిని అంతా ఒకసారి పోగొట్టుకునేసరికి
పిల్లలు చచ్చిపోయేసరికి భార్య మానసిక పరిస్థితి దెబ్బతిన్నది. మరి అలాంటి టైంలో భక్తి విషయంలో ఎవరైనా నిలకడగా ఉంటారా? చాలా సందర్భాల్లో మనమే అంటాం కదా, దేవా ఆదివారం మానకుండా చర్చికి వస్తున్నాను, ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేస్తున్నాను, నీకు ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇస్తున్నాను, ఎందుకయ్యా నా జీవితంలో ఇంకా నాకు మేలు చేయలేదు, ఎందుకయ్యా నా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినాయని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఒక తల్లి ఒకే కొడుకు, ఆ కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడంట. లారీ కిందకి వెళ్ళిపోయి చచ్చిపోతే ఆ తల్లి అంటుంది, దేవుడా ఒరే దేవుడా నీకు న్యాయం ఉందిరా అని దేవుడిని ఒరే అంటుంది. ఎందుకేంటనంటే నా కొడుకును పొట్టను పెట్టుకుంటావా, నీకు నా కొడుకే దొరికాడా, ఊరందరూ కొడుకు లేరా అంటుంది. అంటే అర్థం ఏంటి? ఎందుకు కొడుకుని చంపింది ఎవరు? తల్లి ఏం చేసింది? వేగంగా ఎత్తుతూ పైకి లేపుతూ భూమి మీద నిలబడలా పోయి లారీ కిందకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అంటుంది, నేరాన్ని ఎవరి మీద నెట్టుతుంది? దేవుని మీద. దేవుడా ఒరే దేవుడా నా కొడుకే దొరికాడురా. మన ఆవిడ భక్తిపర్రాలే, విశ్వాసపర్రాలే, కానీ ఆమె భక్తి ఎక్కడి వరకుని చూసారా? కానీ యోబు గారి జీవితంలో ఏం జరిగిందంటే 10 మంది పిల్లలు ఒకేసారి, ఆస్తి ఒకే గంటలో మొత్తం స్మాష్ అయినప్పటికీ కూడా యోబు అంటున్నాడు, ఈ సంగతులలో చదవండి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు. ఏమండి, మన మానవ నేత్రాలతో మానవ కోణంలో ఆలోచిస్తే అంత అన్యాయంగా అనిపిస్తుంది కదా. యోబు ఏ పాపం చేశాడని ఆస్తి పోయింది, యోబు ఏ పాపం చేశాడని పిల్లలు చచ్చిపోయారు, యోబు ఏ పాపం చేశాడని అతని శరీరం మీదకి రోగం వచ్చి పడింది. మానవ నేత్రాలతో మానవ కన్నులతో ఆలోచిస్తే యోబు ఇదేంటి దేవుడు ఎంత అన్యాయం చేశాడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, యోబు దేవుడు నాకు ఏ అన్యాయం చేయలేదు అని ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును. భక్తి అంటే ఎలా ఉండాలి, భక్తుడు అంటే ఎలా ఉండాలి. ఈరోజు భక్తి ఉంది, ఉడతా భక్తి. ఈరోజు భక్తి ఉంది, ఈరోజు ఉంటే రేపు కనబడదు. ఈరోజు మంచిగా ఉంటే రేపు మంచిగా ఉండవు. మన భక్తి అంతా ఉడతా భక్తి. మన భక్తి అంతా ఎలాంటి భక్తి అంటే తేలిపోయే భక్తి. కానీ యోబు భక్తి, పిల్లలు చచ్చిపోయినా, ఆస్తి అంతా పోయినా, భార్య మానసిక స్థితి అంతా కోల్పోయినా, తన శరీరం మీద రోగం వచ్చినా అంటున్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకెళ్ళిపోయాను అని మాట్లాడుతున్నాడు. పైగా భార్య అంటుంది, నీ దేవుణ్ణి ఒక్కసారి దూషించి చచ్చిపో, మరణం కమ్మంటే వెంటనే నేనన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని తన భార్యని గద్ది. అలాంటి పరిస్థితుల్లో కూడానా నువ్వు అన్నట్టు కరెక్టే, నేను దేవుడికి అర్పణ అర్పించేవాడు, నా పిల్లలు బయటకు వెళ్తుంటే వారు ఏమైనా పాపం చేశారేమో తప్పు చేశారేమో అనుకుని నా పిల్లలకు బదులుగా నేను ఏం చేశాను, నా పిల్లలకు ఆ యొక్క పాపం చేశారన్న ఉద్దేశంతో నేను బలులు అర్పించాను. దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. దేవుడు అంటే నేను నా గుండెల్లో పెట్టుకున్నాను. నువ్వు చెప్పినట్టు నిజమే, దేవుడు నాకు అన్యాయం చేశాడని అన్నాడా తన భార్యతో. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. మేలు చేసినప్పుడే దేవుడు కావాలా, కీడు చేస్తే కీడు వచ్చినప్పుడు దేవుడు మనకు అవసరం లేదా అని గద్దించి మాట్లాడాడు. ఏ భక్తుడు మాట్లాడలేనట్టు మాట్లాడాడు. మన జీవితంలో ఏదైనా చిన్న కష్టం వస్తే మొట్టమొదట మనం ఎవరి వైపు చూస్తామంటే దేవుని వైపు చూసి దేవుని నిందించడానికి, శోధించడానికి మనం ఆలోచన చేస్తాం. కానీ యోబు అలా లేడండి. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలంటూ రాను, ఎన్ని తుఫానులంటూ చెలరేగినా యోబు మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. భక్తి అనే సబ్జెక్టులో దేవుడు పరీక్ష పెడితే యోబు గారికి వచ్చిన మార్కులన్నీ 100కి 100. భక్తి. అబ్రహాం ఏ విషయంలో చెప్పాలి? అబ్రహాం ఏ విషయంలో? ధనం. మోషే అధికారం. తర్వాత యోబు గారు భక్తి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 3. ఇంకా 30 ఉన్నాయి. భయపడకండి, త్వరగానే ఊహించుకుందాం. నెక్స్ట్ ఆదికాండం, క్షమించండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. జరుగుతున్న సందర్భం. రాజు భోజనం ఎవరికంట? దానియేలుకి. రాజుల భోజనం అనగానే ఎంత క్వాలిటీగా ఉంటుంది. రాజులు అనగానే మన దాబా పక్కన చూసారా, హైవేలో దాబా పక్కన దాబాలో ఏముంటుందంటే రాజుల భోజనం బోర్డు పెడుతూ ఉంటారు ఈ హైవే పక్కన. ఆ రాజులు కాదు అవి, అది రాజుల భోజనం కాదు, చిట్టుబుచ్చలు బిర్యానీ ఏదో.
అది రాజుల క్వాలిటీలా ఉండదు. అది లోపలికి వెళ్తే మసాలా ఎక్కువైపోయి కడుపంతా మాడిపోతుంది. అది రాజుల భోజనం కాదు. రాజుల భోజనం అంటే రాజులు అంటే ఏళ్ళు నెబుకద్నెజర్ రాజు. ఈ నెబుకద్నెజర్ అనేటువంటి రాజుకి భోజనం వస్తుందంట ప్రతిరోజు. ఆ భోజనం అంటే ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎంత పోషకాహారం అది. ఈరోజు డాక్టర్ అంటున్నాడు, నీ ఆరోగ్యము తగ్గాలంటే, నీ ఆరోగ్యం బాగుండాలంటే, నువ్వు మంచిగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. తినే దాంట్లో ఈరోజు మనం ఏం తిన్నా అందులో ఏం చూసుకుంటున్నాం? పోషకాహారం చూసుకుంటున్నాం. ఫైబర్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఆకుకూరలు తింటే ఐరన్ కావాలి. ఇలా ప్రతి దాంట్లో మనం ఏం చూసుకుంటున్నాం? ఆరోగ్య సంబంధమైన ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు పిల్లలు అలా లేరు కదా. ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు ఎర్ర కనిపించినవి బాగా కావాలి. అందులో ప్రోటీన్స్ ఉంటాయి, పోషకాహారం ఉంటుంది, అంత సర్వనాశనం. కానీ ఈ రాజులు తినేటువంటి భోజనం, రాజులు ఎప్పుడైనా మీరు గమనించారా? క్రికెట్ ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీని చూసారా? విరాట్ కోహ్లీ వాటర్ తాగుతాడట. వాటర్ బాటిల్ ఖరీదే 6,000 నుంచి 7,000 ఉంటుందట. మీరు ఎప్పుడైనా ఈ వాటర్ తాగారా? ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నారా? 6,000 నుంచి 7,000. మనం ఎప్పుడు 20 రూపాయల వాటర్ బాటిల్ తప్ప ఇంకేది కొనుక్కోం, రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ. కానీ క్రికెట్ ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ యొక్క వాటర్ బాటిల్ ఖరీదు, అనగా నీళ్లు ఖరీదు 6,000 నుంచి 7,000. ఎందుకంట? సెంచరీల మీద సెంచరీలు చేయాలి కనుక, పొట్ట రాకూడదు కనుక, షుగర్ రాకూడదు కనుక, బీపీ రాకూడదు కనుక, ఫిట్నెస్గా ఆ ఎండలో ఆట ఆడాలి కనుక 6,000 నుంచి 7,000 వాటర్ బాటిల్ ఖరీదు. ఇక నెబుకద్నెజర్ రాజు అనేటువంటి ఈయన మరి ఇంకెంత ఖరీదు వాటర్ తాగుతాడు? రాజు ఈయన. భోజనం ఖరీదు ఎంత ఉంటుంది? మన రావులపాలెంలో వివాహం చేశారు. ఆ రావులపాలెంలో ఒక ఆయనంట 250 ఐటమ్స్ పెట్టాడంట పెళ్ళిలో. 250. మనకు సెమినార్ కదా, ఎన్ని ఐటమ్స్ పెడతారు ఇక్కడ? రైసు, సాంబారు, కర్రీ. ఏదన్నా సండే వస్తే స్పెషల్, లేదా 3-4 ఐటమ్స్, 250 ఐటమ్స్. అదే 250 ఐటమ్స్ మీకు ఇక్కడ పెట్టామనుకోండి, ఏం చేస్తారు మీరంతా? వాక్యం వినరు. ఇంకా మీ అందరికీ ఏం చేయాలి? బెడ్లు వేయాల. ఎందుకు? 250 ఐటమ్స్. మరి రాజులు తినేటువంటి భోజనం ఎలా ఉంటుంది తెలుసా? క్వాలిటీ చెకింగ్ ఉంటుంది ముందు. ఆ యొక్క నపుంసకుల అధిపతి చెక్ చేస్తాడు ముందు. ఆ చెకింగ్కి ముందు ఎవరి దగ్గర వచ్చేదట? దానియేలు దగ్గరికి. భోజనం విషయంలో దానియేలును పరీక్షిస్తే భోజనం, ఆ రాజులు తినేటువంటి భోజనం దానియేలు అనుకోవాలి, అబ్బా ఈరోజు నేను ఎంత అదృష్టవంతుడిని, ఎందుకంటే రాజులు తినే భోజనం నాకు వచ్చిందా. ఎప్పుడైనా మంచి భోజనం అంటేసరికి మనకి ఎక్కడో లేని సంతోషం వస్తుంది కదా. ఈరోజు జాయింట్లు ఉన్నాయంటే మనకి ఎక్కడో జాయింట్లో పెయిన్స్ అన్నీ పోతాయి. ఈరోజు చికెన్ అంటే ఎందుకో మనుషులు రోజు చికెన్ తింటున్నా మరలా చికెన్ తింటూనే ఉంటారు. 31st నైట్ చూడాల. ఇంకా ఆ రోజు కోసిన కోళ్ళు ఇంక ఏ రోజు కోయరు. ఆ రోజు తెగబడినటువంటి మేకలు ఇంక ఏ రోజు ఉండవు. కారణం, మనుషులు భోజనాలంటే ఎక్కడ లేని సంతోషం. పైగా భోజనాల్లో స్పెషల్ ఐటమ్స్ అంటే ఇంకా సంతోషం. ఏదైనా మీటింగ్ పెట్టాం అనుకోండి, 3 రోజులు సభలు అన్నారు అనుకోండి, మొదటి రోజు కనిపించరు, రెండో రోజు కనిపించరు, మూడో రోజు మాత్రం పెరిగిపోతారు. కారణం, లాస్ట్ రోజు ప్రేమ విందు. మొదటి రోజు ఎవరిని తీసుకురారు, రెండో రోజు పక్కలు తీసుకురారు, మూడో రోజు కుటుంబాన్ని లేకపోతారు. కారణం భోజనం. అర్థమైపోతుందండి మీటింగ్ పెట్టినోడు కూడా. లాస్ట్ రోజు భోజనం పెడితే కుర్చీలు ఎండిపోతాయి. ఎక్స్ట్రా 100 కుర్చీలు తెప్పించండి. ఎందుకు? ఎక్స్ట్రా వాళ్ళు వస్తారు భోజనానికి. అలా అయిపోయింది ఈరోజు మీటింగ్స్. భోజనం పెడితే కానీ రాని పరిస్థితి. భోజనాలు అంటే కొట్టేసుకుంటారు. స్పెషల్ ఐటమ్స్ అయితే ఆ రోజు మధ్యలో దూరిపోతుంటారు ప్లేట్ పెట్టుకుని, ఆగరు. కారణం స్పెషల్ భోజనాలు. గమనించండి, మన రాజకీయ నాయకులు గమనించండి. రాజకీయ నాయకులు పేరు అంటలేదు కానీ ఇటలీ నుంచి పుట్టగొడుగులు తెప్పించుకుంటారట. ఇటలీ నుంచి పుట్టగొడుగులు. ఎందుకు? శరీరం ఎక్కడ ఏ అవయం కూడా పాడవకుండా ఉండాలంటే శ్రేష్టమైన ఫుడ్ తినాలి. ఎంత ఖరీదంట? ఆ పుట్టగొడుగులకే కొన్ని కోట్లకు వచ్చి పెడతారట. చూడండి, అలాంటిది ఒక నెబుకద్నెజర్ రాజు అనేటువంటి ఎంత పెద్దోడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు. అలాంటి శక్తిమంతుడి దగ్గర ఉన్నటువంటి భోజనం ఎవరి దగ్గరికి వస్తుంది? దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు? నాకు వద్దయ్యా. ఎందుకు వద్దన్నాడు? దానియేలు ఎందుకు వద్దన్నాడంటే, రాజు దగ్గరికి వెళ్ళే భోజనం ముందు రాజు దగ్గరికి కాకుండా ఎవరి దగ్గరికి వెళ్తుంది? రాజు నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ కారణం చేత అపవిత్రమైనటువంటి ఈ భోజనం నాకొద్దు.
జీవము లేని ఒక దేవుని దగ్గర, మీరు అనుకున్న దేవుని దగ్గర ఆ భోజనం వెళ్తుంది, కానీ జీవము గల దేవుడు నా వైపు ఉండగా నాకు, నేను పస్తున్నా పర్లేదు, బట్ నేను ఆ భోజనం ముట్టనాయని ఎవరిని వేడుకున్నాడు? నపుంసకుల అధిపతిని వేడుకుని, వద్దయ్య ఆ భోజనం నాకని వేడుకున్నాడంట. మంచి భోజనం వస్తే ఈరోజు మనం దేవుని కూడా విడిచిపెట్టాం. మంచి భోజనం వస్తే ఈరోజు ఒక ఆదివారం మానేమన్నా మానేస్తాం, అంతే కదా. ఆదివారం మానేసి మనం భోజనాల కోసం ఎన్ని ఫంక్షన్లు వెళ్ళిపోతలేదు. కానీ దానియేలు అలాంటాడు కాదు, భోజనం విషయంలో. ఎందుకంటే అప్పుడు నీడు ఉంది, అతనికి ఆకలేస్తుంది బాగా. ఎందుకంటే ఒక బానిసగా, ఒక దాసునిగా దానియేలు తీసుకొచ్చి అక్కడ పడేశారు, ఆకలేస్తుంది. మంచి భోజనం చేసి మంచి తిండి చాలా రోజులు అయిపోతుంది, బక్కపలచగా అయిపోతున్నాడు. అలాంటి సమయంలో ఒక పోషకాహారం దగ్గరికి వస్తే, పోషకాహారం నాకు వద్దు, నన్ను పోషించే దేవుడు నా వెనకాలగా నాకు భయం ఏంటని దానియేలు ఆ భోజన విషయంలో పరీక్ష పెడితే దానియేలుకి వచ్చిన మార్కులు ఎన్ని? 100కి 100. భోజన విషయంలో మనకు మార్కులు, భోజన విషయంలో మనకు సబ్జెక్ట్ పెడితే, అది సరే పరీక్ష పెడితే మనకు వచ్చే మార్కులు ఎన్ని? నో డౌట్ గుడ్డు 0. ఎన్నవని? ఎన్ని సబ్జెక్టులు? మొదటిది అబ్రహాం. గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, వెనక నేను చెప్పాలి. అబ్రహాం, మోషే, యోబు, దానియేలు, భోజనం. ఇక 5 ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తమ యజమానుని భార్యతో అనను. ఇక్కడ యోసేపు గారు కనబడుతున్నారు. యోసేపు గారికి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి చెప్పగలరు ఎవరైనా? యోసేపు గారికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ పాపము. పాపం అనే విషయంలో యోసేపు గారికి దేవుడు పరీక్ష పెడితే, ఇక్కడ యోసేపు గారు గమనించాలి. యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఒంటరి జీవితం. తండ్రి లేదు, దూరమయ్యాడు, తల్లి చనిపోయింది, ప్రేమకు నోచుకోలేదు, అన్నల ప్రేమ లేదు, పూర్తిగా ఎలోన్, ఒంటరివాడు. ఇలాంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి, ఒక ఆమె వచ్చి, నువ్వు కోల్పోయిన ప్రేమ నేను పంచుతానంటే ఎవరైనా ఉరకలేసేస్తారు. పైగా యజమాని భార్య, ధనం కలిగిన భార్య, రిచ్ పర్సన్. అలాంటి ఆమె యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు మీ అమ్మ లేదని నువ్వు బాధపడకు, మీ నాన్న దూరమయ్యారని బాధపడకు, నీ అన్నలు దూరమయ్యారని బాధపడకు, ఇదిగో నువ్వు కోల్పోయిన ప్రేమ నేను ఇస్తానయ్యా నీకు అని ఒక ఆమె దగ్గరకు వచ్చి గుండెలు గద్దుకుంటే, యోసేపు ఏం చేశాడు? ఏమండి, నా బాధనంతా మీరు అర్థం చేసుకున్నారండి, నా ప్రేమనంతా అర్థం చేసుకున్నారు మేడం అన్నాడా? అమ్మా, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ లేదు, నేను మీలో మా అమ్మని చూసుకుంటున్నాను. మా నాన్న నాకు దూరం అయ్యాడు, ఇదిగో ఆ పోతీపరు ఆయన మీ యజమాని నీ భర్త నాకు తండ్రి లాంటి వాడమ్మా, మీరు నాకు అమ్మ నాన్న లాంటి వారని చెబుతున్నా సరే వినకుండా యోసేపు అంటుంది, యోసేపునంట లాలన మాటల చేత, యోసేపు నువ్వు చాలా బాగుంటావు, నువ్వు ఎంత బాగుంటావు అంటే అసలు నీకులాగా ఎవరు ఉండరు, అందాన్ని పొగుడుతుంది, కొన్ని లాలన మాటలు చెప్పి యోసేపును లొంగ తీసుకోవాలనుకుంటుంది. అయినప్పటికీ కూడా యోసేపు ఏ మాత్రము లొంగకుండా, చూడండి ఆ టైంలో ఎంత బలహీనత అంటే, తల్లి దూరం అయ్యింది, తండ్రి దూరం అయ్యాడు, అన్నలు దూరం అయ్యారు. అలాంటి టైంలో యోసేపు ఖచ్చితంగా ఏం కావాలంటే ప్రేమ కావాలి. మనల్ని ఎవరైనా బయటికి గంటేసి అన్నిటికీ దూరం అయ్యి ఒంటరివారైతే ఎవరైనా మనల్ని ఆదరించి మాట్లాడితే బాగున్నామో అనిపిస్తుంది కదా మనకి. అలాంటి సందర్భం యోసేపుకి ఎదురైంది. ఆవిడ అన్నాడు, అమ్మా, ఈ ఇంటిలో నమ్మకంగా ఉన్నందుకు నా యజమాని అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, ఒక్క మీ మీద తప్ప అన్నిటి మీద అధికారం ఉంది అని చెప్పినా సరే ఆమె వినకుండా ఒక రోజంట ఇక లాభం లేదనుకుని ఏం చేసిందో చూడండి. 39 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో సైరించుడికైనను ఆమెతో ఉండుడికైనను ఆమె మాట విన్నవాడు కాదు. దినదినం ప్రతిరోజు ఆమె అదోలా చూడడం, ప్రతిరోజు ఆమె ఎప్పుడు యోసేపు వస్తాడా, ఎప్పుడు చేయి పట్టుకుందామని ఆలోచన, ఎప్పుడు యోసేపుతో కలుద్దామనేటువంటి ఆలోచన. ఏంటండి ఈ పాడుబుద్ధి? ఆమె యజమాని బలవంతుడే, ఆమె యజమాని యుద్ధవీరుడే, ఆమె యజమాని మంచి నేర్పరే. అలాంటి వాడిని ఏం చేసింది? పక్కన పెట్టి ఒక యవనస్తుడిని,
ఈరోజు ఇలాంటి ఇలాంటి ఎంతోమంది స్త్రీలు తమ యజమాని తన భర్త ఎండలో చూడండి గొడ్డులా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని గుర్తించుకుంటే ఎంతోమంది ఈరోజు కాపురాలు కూల్చుకుంటున్న వారు లేరా? రోజు వార్తలు ఓపెన్ చేస్తే ఇయే కదా న్యూస్లన్నీ కూడా. కామంతో ఈరోజు చాలామంది ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు. యోసేపు లాంటి ఒక యవనస్తుని పట్టుకుని యోసేపుని లాలన చేసి మంచి మాటలు మాట్లాడి ఏదో లాగా లొంగ తీసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు యోసేపు దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా గట్టిగా షర్ట్ పట్టుకుని చొక్కా పట్టుకుని లాగుతుంటే చొక్కా యొక్క బటన్స్ అన్నీ విప్పేసి షర్ట్ ఆమె చేతులు పెట్టేసి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పైగా ఈమె అతని మీద నేరం నెట్టి అల్లరి చేసి యోసేపు నన్ను పాడు చేయబోయాడు, యోసేపు నన్ను ఇదిగో చెరచబోయాడని చెప్పి అబద్ధ సాక్ష్యాన్ని సృష్టించి యోసేపును జైలుకి పంపించింది. ఏమండి, యోసేపు గట్టిగా అరవచ్చు కదా, కేకలు వేయచ్చు కదా, నా తప్పేమి లేదండి, నా తప్పేమి లేదండి, ఈమె ఈమె అని చెప్పచ్చు కదా. చెప్పడు. ఎందుకంటే తన యజమాని పరువు పోతుందని. తన యజమాని నన్ను నమ్మి ఈ నమ్మకమైనటువంటి పనిలో నన్ను పెట్టాడు. ఇప్పుడు నేను ఒకవేళ ఈ విషయం బయట పెడితే నా యజమాని పరువు పోయి ఎవరు కూడా నా యజమానికి వాల్యూ ఎవరు, ఎందుకంటే తన భార్య ఎలా చేసిందని తెలుస్తుందని చెప్పేసి తన యజమాని పరువు కాపాడడం కోసం జైల్లో చెరసాలలోకి వెళ్ళి ఆ యొక్క చెరసాలలో బాధను అనుభవించాడు. పాపం విషయంలో ఆ రోజు యోసేపుకి ఆ సబ్జెక్ట్లో ఎగ్జామ్ పెడితే ఆయనకు వచ్చిన మార్కులన్నీ 100కి 100. అదే విషయంలో మనకి పెడితే ఎవరైనా ఒక అందమైన అమ్మ వచ్చి నువ్వు బాగున్నావు అని చెప్పి నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే ఎవరైనా ఫేస్బుక్లో మెసెంజర్లో లేకపోతే ఎవరు తెలియని వాళ్ళు ఎవరైనా సరే నీతో మాట్లాడినప్పుడు వెంటనే నీ ఆలోచన ఏంటి తెలుసా? వెంటనే ఆమె డీపీ ఏంటి ఎవరు అని తొందర వస్తుందా అంటే నువ్వు పడిపోయావు అని అర్థం. ఒక రాంగ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఎవరబ్బా ఆలోచన వేరు, ఎవరై ఉంటారు. కానీ యోసేపు అలాంటాడు కాదు. యోసేపు ఎంత గొప్పవాడనంటే చూడండి, అలాంటి బలహీనత ఎలాంటి బలహీనత ఆయనకున్నట్టు బలహీనత ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేరు, ఏ ప్రేమకు నోచుకోలేదు. అలాంటి సమయంలో ఒక ఆమె వచ్చి నేను ప్రేమను పంచుతానంటే ఒప్పుకున్నాడా? నా దేవుని ప్రేమ నాకుంది, దేవునికి నేను విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను అని యోసేపు పాపం విషయంలో ఆ పాపం అనేటువంటి ఆ సబ్జెక్టులో దేవుని గెలిపించాడు పాపం చేయకుండా. ఎలాంటి యోసేపులు ఉండాలి కదా నేటి తరంలో. ఎలాంటి యవనస్తులు ఉంటే ఎంత బాగుంటుందో తెలుసు కదా. ఈ తరంలో ఎలాంటి యవనస్తులు చూడండి, ఎలాంటి అవకాశాలు వచ్చినా సరే ఎలాంటి చెడు అవకాశాలు మాకు వద్దని చూడండి దేవుల్లో బలంగా నడిచే యవనస్తులు ఉంటే ఎంత బాగుంటుంది ఈ సమాజం. కానీ అలాంటి యవనస్తులు లేరు ఇప్పుడు. ఎలాంటి యవనస్తులు? వచ్చిందే అవకాశాల కోసం గుంట నక్కల గోతుకాడ గుంట నక్కల కాసుకూర్చుంటున్నారు. మాటలు కలిపి కాపురాలు కూల్చేసి నీ భర్త మంచోడు కదా, నిజమే నువ్వు అన్నట్టు నీ భర్త మంచోడు కదా అనేవారు ఉన్నారు. నిజమే నీ భర్త ఎందుకు చేతకనడు అని అవకాశాలను బలహీనతలు అడ్డుపెట్టుకుని ఈరోజు స్త్రీలను చూడండి, తల్లి లాంటి వాళ్ళని, చెల్లి లాంటి వాళ్ళని, అక్క లాంటి వాళ్ళని లోపరుచుకుని ఎంతోమంది కాపురాలు కూల్చుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ యోసేపు కాపురాలు కూల్చేవాడు కాదు, కాపురాలను నిలబెట్టేవాడు. పాపం విషయంలో ఈ సబ్జెక్టులో ఈయనకి వచ్చిన మార్కులన్నీ 100కి 100. ఎన్ని అయిపోయినాయి? ఎన్ని? గట్టిగా ఎన్ని? 5. అబ్రహాము, ధనం, మోషే, అధికారం, యోబు, దానియేలు, భోజనం, యోసేపు, పాపం అనే విషయంలో. ఇంకొకటి, ఇప్పటి వరకు అందరూ కూడా పెద్దవారు ఎగ్జామ్ రాశారు, యవనస్తులు ఎగ్జామ్ రాశారు. యోసేపు యవనస్తుడు కదా, ఎగ్జామ్ రాశాడు. అబ్రహాం పెద్దవాడే కదా, ఎగ్జామ్ రాశాడు. ఇప్పుడు ఏమీ తెలియని ఒక చిన్న కుర్రాడు ఎగ్జామ్ రాయబోతున్నాడు. చూద్దామా యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో చెప్పగా చిన్న పిల్లోడికి ఎగ్జామ్ పెట్టాడంట. ఏంటి ఈ సబ్జెక్ట్ అంటే దేవునికి ఇవ్వడంలో. చిన్న పిల్లవాడు ఏముందంట అతని చేతిలో? 5 రొట్టెలు 2 చేపలు, అంటే ఒక టిఫిన్ బాక్స్. సాధారణంగా పిల్లల చేతులు ఏదైనా లాక్కొని చూద్దాం. ఒక చిన్న పిల్లవాడి చేతిలో చాక్లెట్ లాక్కొని చూద్దాం. మరలా మీరు చాక్లెట్ తెచ్చే వరకు రోడ్డు అంతా శుభ్రం చేసేస్తాడు, అవునా కదా? రోడ్డు పెట్టి విడిచిపెట్టరు.
చిన్న పిల్లవాడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు తన కడుపు నింపుకోవడం కోసం ఒక బాక్స్ తెస్తే, 5 రొట్టెలు 2 చేపలు తెస్తే, ఆ సభ కొరకు లేదా వాళ్ళు అడిగితే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా, అయ్యా మా అమ్మ పెట్టింది నాకు తినకపోతే నేను తినకపోతే ఎలా అని అనలేదు. వెంటనే ఇది దేవుని పని కొరకు ఉపయోగించండి అని తన కడుపు మార్చుకుని ఇచ్చేశాడు. మరి ఈ విధానం ఈ కుమారులకు ఎలాగొచ్చింది? ఈ విధానం దేవునికి ఇవ్వాలి, నేను కడుపు మార్చుకున్నాను సరే, నేను పస్తులున్నా సరే దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఈ ఆలోచన ఈ కుమారుడికి ఎలా వచ్చిందంటారు? తల్లిదండ్రులు నేర్పారు. ఏమని నేర్పారు? అరే నాన్న, ఏ సందర్భంలోనైనా నీ దగ్గరికి ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు నీ ఆకలిని చంపుకున్నైనా ఎదుటివారి కడుపు నింపాలరా నాయన అని ఎవరు నేర్పారు? తన తల్లిదండ్రులు నింపారు. మన పిల్లలకి ఏం నేర్పుతాం? పక్కోడింట్లో అది తీసుకొచ్చే, ఈ పక్కోడింట్లో ఇది తీసుకొచ్చే, ఆ పక్కోడింట్లో అది తీసుకొచ్చే, మొత్తం మీద మన ఇల్లు పెరిగిపోవాలి అంటే దోచుకునే విధానం, దాచుకునే విధానం మన పిల్లలకు నేర్పిస్తున్నామేమో. ఎదుటివారికి పెట్టాలి అనేటువంటి భావన మనం నేర్పలేకపోతున్నామేమో. అయినా మన పిల్లలు నేర్చుకోవాలంటే ముందు మనం అలా ఉండాలి కదా. ఎదుటివారికి పెట్టేటువంటి విధానం మనకుంటే మన పిల్లలు కూడా పెట్టగలరు. కానీ మన విధానం ఎలా ఉంది? పక్కోడిది లాక్కోవాలనేటువంటి విధానం. ఇద్దరు ఫ్రెండ్స్ స్నేహితులు కలిసి బయటకు వెళ్ళారనుకోండి, ఒక రోజు నువ్వు ఖర్చు పెడితే మరొక రోజు మరొకరు ఖర్చు పెట్టాలి. కానీ ఒకడు ఉంటాడు, వాడి ఆలోచన ఎప్పుడు కూడా ఆడే ఖర్చు పెట్టాలి, నేను ఏమాత్రం తీయను. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇలాంటి ఆలోచనతో మన పిల్లలు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. కానీ ఈ చిన్న పిల్లోడు యొక్క ఆలోచన చూడండి, 5 రొట్టెలు 2 చేపలు దేవుని కార్యానికి ఇచ్చేసాడు. ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలే ఆ జనసమూహం అంతటికి ఆహారం అయిపోయింది. నా ప్రశ్న అండి ఏంటి తెలుసా? అసలు ఈ పిల్లోడు ఇవ్వకుండా దేవుడు ఇవ్వలేడా? దేవుడికి ఏదైనా సాధ్యం కదా. ఈ 5 రొట్టెలు 2 చేపలు లేకుండా ఆహారం అవ్వదంటే ఎందుకు అవ్వదు? దేవునికి ఏదైనా సాధ్యం, ఇవ్వగలడు. కానీ సమాజం అంతటికి ఒక లెసన్ నేర్పించాలి, ఒక పాట నేర్పించాలి. ఏంటి? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇస్తే నీకు దేవుడు ఇస్తాడు అనే పాఠం సమాజానికి తెలియాలి. అందుకోసమే ఈ చిన్న పిల్లోడిని ఎన్నుకుని 5 రొట్టెలు 2 చేపలు అంటే దేవునికి ఇవ్వాలి అనేటువంటి సబ్జెక్ట్ ఈ పిల్లోడికి ఇస్తే ఈ చిన్న పిల్లోడికి వచ్చిన మార్కులు ఎన్ని? 100కు 100. మనకెన్ని వస్తాయి? అననే సభ్యురా కూడా రాలేదండి మార్కులు, వాళ్ళకి 0 వచ్చింది. దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మనకు కలిగి ఉంటే ఇవ్వడం కాదు, మనకు సమస్యలున్నా మన పస్తులున్నా ఎదుటోడికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. భేదవిధురాలు తనకున్న జీవనం అంతా ఇచ్చేసింది. ఉండి ఇవ్వడం వేరు, కానీ ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉండి ఇవ్వడం వేరు. జీవనం అంతా ఇచ్చేయడం వేరు. ఈ చిన్న కుమారుడు ఇచ్చేసాడు. ఓకే, 6 అయినాయి. ఇంకెన్ని ఉన్నాయో మీకు తెలీదు, కానీ ఒకటే ఉంది. 6 అయితే అయిపోయింది. 6 సబ్జెక్టులు. ఇందాక ఎవరు అన్నారు 10th క్లాస్కి ఎన్ని సబ్జెక్టులు అట? 7. ఈ రోజు నుంచి చెప్పబోయే సబ్జెక్టులు కూడా 7. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 6. మిగతా సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడుకుందాం? సాయంత్రం, రేపు, ఇప్పుడే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే సమయం ఇచ్చారు. ఏంటి 7వ సబ్జెక్ట్ అంటే చూద్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 21:13. ఇదెందుకు? పౌలు గారంట వెళ్ళిపోతున్నారట. పౌలు గారు తన సేవను ముగించుకుని మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంటే, లేదా చెరసాలకు వెళ్ళిపోతున్నారు ఆయన. చెరసాలకు ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నందుకు. చూడండి, ఏ మోసం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే చివరికి వచ్చేది కొరడా దెబ్బలు అన్నట్టుగా పౌలు గారు సువార్తను ప్రకటించే క్రమంలో ఆయన్ని కొంతమంది అక్కసుతో చెరసాల్లో వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, చెరసాలకు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారంట. గుండెల బాధలో ఏడుస్తున్నారు, గుండెలు పగిలేలో ఏడుస్తున్నారట. గుండెలు పగిలేలో ఏడుస్తున్న వారికి ఏమిస్తున్నాడు ఈయన సాక్ష్యం? గుండెలు పగిలేలో ఏడుస్తున్న వారికి ఏమిస్తున్నాడు ఈయన సాక్ష్యం అని అంటే, ఎందుకయ్యా గుండెలు పగిలేలో ఏడుస్తున్నారు? ఎందుకమ్మా గుండెలు పగిలేలో ఏడుస్తున్నారు? మీరు గుండెలు పగిలినట్టు ఏడకూడదు, గుండెలను ఎలిగించుకోవాలి, గుండెలు మండించుకోవాలి. నేను ఒక్కడిగా పౌలుగా వెళ్ళిపోతున్నాను, కానీ మీ పిల్లల్లో అనేక మంది పౌలు రెడీ అవ్వాలి. సెమినార్కి మీరు మాత్రం వచ్చారు, కానీ ఈ సెమినార్ని మీ ఇంటికి తీసిపోవాలి. మీ ఇంటికి తీసిపోవాలని కానీ కుర్చీలు లేదా సోఫాలు అట్టుకుపోకండి. మీ ఇంటికి తీసిపోగలని ఒక ఎల్ఈడి పట్టుకుపోకండి. ఈ సెమినార్ని తీసిపోవాలంటే సెమినార్ వాతావరణం తీసిపోవాలి, సెమినార్లో ఉన్న మాటలు తీసుకుపోవాలి, సెమినార్లో ఉన్న వర్తమానాలు తీసుకుపోవాలి. తీసిపోయి మీరేం చేయాలి?
అనేక మంది గుండెలను వెలిగించాలి, మండించాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఎందుకయ్యా నా కోసం ఏడుస్తున్నారు? ఈ పౌలు అనేవాడు చనిపోతున్నాడు, కరెక్టే. లేదా ఈ పౌలు అనేవాడు చెరసాలకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ పౌలు పోయిన అనేక మంది పౌళ్ళు మీలో నుంచి పుట్టుకురావాలి. ఇది సాక్ష్యం, నేను ఇచ్చే సాక్ష్యం. కానీ ఈరోజు మనం ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? మనం ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఒక ఆమె నిలబడి అంటుంది, సాక్ష్యం ఎలా చెప్తుందంట? గొలుసు కోసం గొలుసు ప్రార్థన. ఏం ప్రార్థన అంట? గొలుసు కోసం గొలుసు ప్రార్థన అంట. ఎందుకు ఆ గొలుసు ఎవరిదంట? ఒక ఆమె నిలబడి అంటుంది, మా తమ్ముడు వాళ్ళ అన్నయ్య బామ్మర్ది కూతురు కొడుకు మనవరాలు గొలుసుపోయింది. అబ్బా, చాలా దగ్గర సంబంధం చెప్పామమ్మా. గొలుసు కోసం గొలుసు ప్రార్థన. ఇక ఈ యొక్క గొలుసు ప్రార్థన చేసేటువంటి ఈ బృందం అంతా గొలుసు 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 పాటే పాట. ఇంకా గొలుసు అంతా గొలుసు ప్రార్థనలో గొలుసు కోసం. దొరికిందా? దొరకదు. గొలుసు ప్రార్థనలో గొలుసు కోసం ఎందుకు? గొలుసు ప్రార్థనలో ఇదిగో క్రైస్తవ్యానికి నష్టం జరుగుతున్న దాని గురించి ప్రార్థన చేయి. గొలుసు ప్రార్థనలో ఇదిగో సమాజంలో యవనస్తులు పాడైపోతున్నారు కదా, వారి కోసం ప్రార్థన చేయి. గొలుసు ప్రార్థనలో దేని గురించి ప్రార్థన చేయాలి? ఇదిగో క్రైస్తవ్యం వెలిగింపబడాలి, క్రైస్తవ్యంలో అనేక మంది రావాలి. ఇదిగో క్రీస్తును అంగీకరించిన వారు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏ తప్పు చేయకూడదు, పాపంలో పడకూడదు. ఇలాంటి వాటి కోసం గొలుసు ప్రార్థన పెట్టాలి. కానీ గొలుసు కోసం గొలుసు ప్రార్థన ఏంటమ్మా? మరి విచిత్రంగా ఉంది. ఒక ఆమె నిలబడి అంటుంది, మా గేదెకి నీరసంగా ఉందండి, ప్రార్థన చేయండి. ఇది సాక్ష్యం. ఏంటి ఈ సాక్ష్యాలు? పౌలు గారి సాక్ష్యం ఉందో తెలుసా? ఈరోజు పౌలు అనేవాడు వెళ్ళిపోతున్నాడు. ఈ పౌలు అనేవాడు వెళ్ళిపోయినా మీలో పౌలు పుట్టాలి. మీ గుండెలను బాదుకోవడం కాదు, మీ గుండెలు బాదుకుని ఏడవడం కాదు, మీ గుండెలను మండించుకుని బ్రతకాలి. చాలామంది సెమినార్లు ఏడుస్తారు, సెమినార్లో బాధపడతారు. నేనేమంటానంటే, ఏడవకండి, బాధపడకండి. గుండెలను మండించుకుని మీ గ్రామాలకి, మీ ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని వెలిగించడానికి ప్రయత్నించాలి. ఈ 6 రోజులు లేదా 7 రోజులు, ఈ 7 రోజుల సెమినార్ దేని కొరకు తెలుసా? మనం విని మనం సంతోషిస్తామని కాదు, రాలేని వారి కొరకు వచ్చిన మనం ఏం చేయాలంటే, రాలేని వారికి ఈ వార్తను తీసుకుపోవాలి. ఇది సెమినార్ యొక్క ఉద్దేశం. పౌలు గారు సాక్ష్యం చూసారా? అంటే సాక్ష్యం విషయంలో పౌలు గారికి ఎగ్జామ్ పెడితే, పరీక్ష పెడితే, ఆ సబ్జెక్ట్ ఇస్తే పౌలు గారు ఏం చెప్తున్నారు తర్వాత తరానికి? నా కోసం ఏడకండి, మీ గుండెలను మండించుకుని దేవుని వాక్యము మీ హృదయాల్లో స్థిరపడాలి. మీరు పౌలు లాంటి పిల్లలను సమాజంలో రేపాలి. ఈ మూర్ఖులతో వాదించడానికి, ఈ మూర్ఖులు నోరు మూయడానికి మీ భక్తి జీవితం బాగుండాలని ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. కానీ మన సాక్ష్యాలు లేవే. మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి తెలుసా? అంతా ఈ లోకం చుట్టూ, ఈ లోక సంబంధమైన వాటి చుట్టే తిరుగుతూ, ఇదిగో నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, నా పిల్లలకు ఉద్యోగం రావాలి, నా పిల్లలకి వివాహం అవ్వాలి, నా మనవరాలు బాగుండాలి, నా ఇల్లు కట్టుకోవాలి, ఇదిగో పలానాది కోర్టు కేసు గెలవాలి. ఇవే సాక్ష్యాలు కదా. కానీ పౌలు గారి యొక్క సాక్ష్యం తర్వాత తరాలకి పౌలు లాంటి వారు, క్రీస్తు లాంటి వారు రావాలనే సాక్ష్యం. సాక్షి విషయంలో ఈయనకి వచ్చిన మార్కులు అన్ని సబ్జెక్టులో 100కి 100, 7 అయిపోయింది. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, మీ బలహీనతలో దేవుడు పరీక్ష పెడితే మీకు వచ్చే మార్కులన్నీ? మీ బలహీనతల్లో దేవుడు పరీక్ష పెడితే మీకు వచ్చే మార్కులన్నీ? ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో బలహీనత లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. మన బలహీనతను బట్టి దేవుడు అందులోనే పరీక్ష పెడితే మనకు వచ్చే మార్కులు ఏంటంటే తెలుసా? 0. కానీ ఈ సెమినార్ తర్వాత, వాక్యం అన్న తర్వాత మనకు మార్కులు రావాలి. ఒక అబ్రహాంకి వచ్చిన మార్కులే, ఒక మోషేకి వచ్చిన మార్కులే, దానియేలుకి వచ్చిన మార్కులే, యోబు గారికి వచ్చిన మార్కులే, ఒక యోసేపుకి వచ్చిన మార్కులే, ఒక చిన్నపిల్లవాడికి వచ్చిన మార్కులే, ఒక పౌలు గారికి వచ్చిన మార్కులే ఈరోజు నీకు నాకు రావాలని దేవుని యొక్క ఆకాంక్ష, కోరిక. వస్తాయా? సెమినార్ అయిన తర్వాత, మీరు బలపడిన తర్వాత, ఏ విషయాలలో మీరు బలం పొందుకున్నారో, మీ బలహీనత విషయంలో ఒకవేళ దేవుడు ఆ సబ్జెక్ట్లో మీకు పరీక్ష పెడితే మీకు వచ్చే మార్కులు 100కి 100 వస్తాయా? క్వశ్చన్ మార్క్. రావాలి. బలహీనత ఏంటో బయట పెట్టండి. ఆ బలహీనత కొరకు ప్రార్థించండి. ఆ బలహీనత దేవుని ఒక వాక్యం చేత పూర్తిగా ఆ బలహీనతను జయించండి. దేవుడు మిమ్మల్ని అట్టి ధన్యతలో నడిపించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు నాతో పాటు ఏకీభవించి, దేవుడిని కూడా పరీక్ష పెట్టబోతున్నాడు. ఒకసారి నాతో పాటు ఏకీభవించి, ఈ వాక్యం మీకు అర్థమైతే
దేవుడు కూడా నీ జీవితంలో పరీక్ష పెడతాడు అనుకుంటే నాతో పాటు ఏకీభవించి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మీరు భక్తుల జీవితాల్లో ఎన్నో పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో వారికి అవకాశం లేనప్పుడు, వారికి అనుకూలత లేనప్పుడు కూడా వారు పరీక్షల్లో పాస్ అయ్యారు. ఆ పాస్ అయ్యే విధానము ఏదో 100కి 35 మార్కులు అంటే కాదు, 100కి 100% మార్కులు సంపాదించి దేవా, మీరు మా జీవితంలో కూడా పరీక్షలు పెడతారు, కానీ మా బలహీనతల్లో మీరు పరీక్షలు పెడతారు. ఆ బలహీనతను జయించేవారుగా మేము ఉండాలి. అయినా సహాయం దయచేయండి. ఈ సెమినార్కి నేను వచ్చాను. ఈ సెమినార్లో ప్రభువా, ఎవరి మీద నా చూపు కాదు, ఎవరి మీద నా ఆలోచన కాదు. ఈ సెమినార్లో నా మీద నాకే ఆలోచన, నా మీద నాకే చూపు. ఇదిగో వాక్యం నేను వినాలి, నేను బలపడాలి. నేను బలపడితే అనేక మందిని నేను బలపరచగలిగినటువంటి ఆలోచనతో దేవా సహాయం దయచేయండి ఆయన అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన బలహీనతను జయించేటువంటి స్థితి మనకిస్తాడు. మన బలహీనతల్లో జయించడానికి దేవుడు తన వాక్యము, దాని దాసుల ద్వారా మనతో మాట్లాడతాడు. అందుకే మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎలాగో ఒకసారి దేవా, పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా యొక్క బలహీనత కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా బలహీనతలో జయాన్ని ఇవ్వండి, మా బలహీనతలో విజయాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ సెమినార్లో ప్రభువా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దాసుల ద్వారా వింటున్నటువంటి ప్రతి మాటను ప్రభువా విడిచిపెట్టకుండా ప్రతి మాటను నా హృదయంలో భద్రపరచుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఇప్పటివరకు నా జీవితంలో ఎన్నో పరీక్షలు పెడితే ఆ పరీక్షల్లో నాకు వచ్చిన మార్కులు ప్రభువా ఒకవేళ 0 మార్కులేమో, కానీ ఈరోజు దేవా నువ్వు పరీక్ష పెడితే నేను జయించేవాడుగా ఉండాలి నాయనని మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుని వేడుకుందాం, దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన వందనాలు ప్రభువా. ఈ యొక్క సెమినార్లో మొదటి వర్తమానం ద్వారా తండ్రి మీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను. ఇగో ప్రభువా, ఈ యొక్క వాక్యం మీ పిల్లలకు అర్థమైతే వారి హృదయాలు ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయండి. మా జీవితాల్లో కూడా మీరు పరీక్షలు పెడతారని, ఆ పరీక్షల్లో 100కి 100% మార్కులు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క హృదయాలను మీరు రేకెత్తించండి. అబ్రహాము గారి జీవితంలో, మోషే గారి జీవితంలో, యోసేపు గారి జీవితంలో, ఇదిగో దేవా దానియేలు గారి జీవితంలో, ఒక చిన్న పిల్లవాడి జీవితంలో, పౌలు గారి జీవితంలోకి వచ్చిన మార్కులే ఈరోజు మా జీవితంలో 100కి 100% మార్కులు వచ్చి మిమ్మల్ని గెలిపించడానికి మీ కృపను చూపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షణటువంటి యేసుక్రీస్తు వరంతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.